మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకత్వం పిలుపు మేరకు వైసీపీ శ్రేణులు సిగ్గు లేకుండా కలెక్టరేట్లను ముట్టడించడం జరుగుతూ ఉంది. గత 6 నెలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయం ఏదైనా ఉందంటే దానిలో మొట్టమొదటిది పీపీపీ మోడల్లో గవర్నమెంట్కి అలాగే ప్రైవేటుకు అనుసంధానం చేస్తూ మెడికల్ కాలేజీలు ఏదైతే గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసి ఒకే ఒక కాలేజీను 70% పూర్తి చేసి మిగతా కాలేజీలందరినీ అన్ని కాలేజీలు పక్కలకు పెట్టిన పరిస్థితి నుంచి బయటికి తెచ్చి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని గురించి 10 దఫాలు అసెంబ్లీలో కానీ మండలిలో కానీ చర్చ జరిగింది. ప్రతి ఒక్క చర్చలో ముఖ్యమంత్రి గారు అయితేనే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒకటే చెప్తా వచ్చింది, రాష్ట్రంలో ఉన్న ప్రజల కంటే వారి యొక్క ఆరోగ్యం కంటే ఈ ప్రభుత్వానికి ఏది ముఖ్యం కాదు. రాష్ట్రంలో ఏవైతే మెడికల్ కాలేజీలు మీరు పెట్టామని చెప్తున్నారో దాని కొనసాగింపుగా అన్నీ పూర్తి చేస్తాం. వచ్చే 1-1.5 సంవత్సరంలోనే అన్ని కాలేజీలను ప్రజలకు అంకితం ఇస్తాం. అన్ని కాలేజీలు మెడికల్ హాస్పిటల్లో ఒక పక్కల విద్యార్థినులకు రెండవ పక్కల పేద రోగులకు చికిత్స అందే విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటే ఈరోజు సిగ్గుమాలిన చర్య. ప్రజల యొక్క ఆరోగ్యం గురించి కానీ విద్య గురించి కానీ రైతుల గురించి కానీ ఏ వ్యవస్థ గురించి పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ కో టీం రోడ్లపైకి వచ్చి బిర్యానీ పొట్లాలు వాటర్ బాటిళ్లకు మనుషులను కలెక్టర్లకు చేరువేసుకొని కలెక్టర్లకు కోటి సంతకాలని చెప్పి అక్కడ ఒక అర్జీ సమర్పించుకోవడం, ఇక్కడి నుంచి గవర్నర్ను కలిసి కోటి సంతకాలు సేకరించినోటి అంట అవి గవర్నర్కి ఇస్తామని చెప్తా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నెలల్లో ఏ రోజు ప్రజల యొక్క బాగోగుల గురించి మీరు ఎప్పుడు ఆలోచించాల? రైతుల విషయంలో ఏ రోజు మీ 5 సంవత్సరాల్లో మంచి జరగల. ఈ ప్రభుత్వం వచ్చి అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులను రాజు చేయాలనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేసింది. అలాగే స్కూళ్ళల్లో మెరుగైన వసతులు కల్పించేదానికి, అలాగే వారు వేసుకున్న బట్టల నుంచి వాడే పుస్తకాల వరకు దానిలలో కూడా ఎక్కడ రాజీ పడకుండా మేము పనిచేస్తామంటే గత ప్రభుత్వంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు అని ధనయజ్ఞం చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. అవన్నీ మనం మాట్లాడుకుందాం. ఈరోజు ముఖ్యంగా మేము మాట్లాడుతూ ఉండేది, మీకు కపట ప్రేమ, పేదల యొక్క ఆరోగ్యం మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీరు శంకుస్థాపన చేసిన కాలేజీలు ఎన్ని, మీరు కుర్చీలో నుంచి దిగిపోయే రోజుకి ఎన్ని కాలేజీలు ఎంత పర్సెంటేజ్ పూర్తి చేశారో మీకు తెలుసా? ఈరోజు పీపీపీ విధానాన్ని ఏదో కొత్తగా ఈరోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు తెచ్చినారని మీరు చెప్తున్నారు. భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో ఈరోజు మౌలిక వసతులు కల్పన జరుగుతూ ఉందంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయంటే అది పీపీపీ విధానంలో కాదా అని అడుగుతున్నాం. అన్ని దగ్గరలో ప్రభుత్వానికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్సే ఉన్నాయని మేము అడుగుతున్నాం. మీ బాధ ఏదో మాకు అర్థం కావడం లేదు. మీరు ఏదైతే ఏర్పాటు చేశారో అవి మేము పూర్తి చేస్తామని చెప్తానే ఉన్నాం. దానికి సంబంధించి సుమారుగా 6 మాసాలు ఎక్సైజ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు మీరు ఇలాగా ప్రజలను మభ్యపెట్టేదానికి, పేదవాళ్లకు నోట్లో అన్నం తీసేదానికి చర్యలు చేస్తూ ఉన్నారు తప్పక మీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నా. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో 1-2 మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ఈరోజు పీపీపీ విధానంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మా ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి తేడా ఒకసారి గమనించండి. ఈరోజు ఈ పీపీపీ విధానంలో 220 సీట్లు అదనంగా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఓసారి మీరు గ్రహించాల. అంటే 220 మంది
విద్యార్థులకు అదనంగా సీట్లు వస్తున్నాయి. దాంట్లో 110 సీట్లు కన్వీనర్ కోటా కిందే ఈ ప్రభుత్వం ఫిల్ చేస్తానని చెప్పింది నిజమా కాదా అని మేము అడుగుతున్నాం. అలాగే మీరు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళో మీకు తెలుసు. ఎందుకంటే నిధులు ఇవ్వలేదు, ఏ రోజు దాని గురించి పట్టించుకోలేదు. మీ నియోజకవర్గమైన పులివెందుల్లోనే మీరు 70% పూర్తి చేశారు, మీరు కుర్చీలో నుంచి దిగిపోయే రోజునికి. అదే మేము చెప్తున్నాం, ఈ కాలేజీలన్నీ మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్ళు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం. దీన్ని పూర్తి చేయడం వల్ల సుమారుగా 1750 సీట్లు అదనంగా ఇప్పుడు ఇక్కడ ఫిలప్ చేసేదానికి ఉంటుంది. అదే మీ చేతుల్లో ఉండింటే మీరు నత్తనడకన ఈ కంప్లీట్ చేసే పరిస్థితి ఉండిందా అని మేము అడుగుతున్నాం. మీరు చేసింటే ఇంకా 15 సంవత్సరాల్లో కూడా ఈ కాలేజీలు పూర్తి కావు. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈరోజు పీపీపీ మోడల్లో ఏదైతే మేము ఈ గవర్నమెంట్ హాస్పిటల్ను కాలేజీలను ఇస్తున్నామో దాంట్లో టోటల్ ఆధిపత్యము ప్రభుత్వానికే ఉంటుంది. మరొక్కసారి చెప్తున్నాము, పీపీపీ మోడల్లో ఇచ్చినా కూడా 33 సంవత్సరాలు లీజ్ ఏదైతే ఉంటుందో ఆ 33 సంవత్సరాల లీజ్ తర్వాత ఈ ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందుతాయి. మేము ఎవరికి ప్రైవేట్గా దారాదత్తం చేయలేదు, అది క్లియర్గా చెప్తున్నాం. 30 సంవత్సరాలు ఏదైతే ఈ కాలేజీలు కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే జరుగుతాయి, మెడికల్ హాస్పిటళ్ళు కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటాయని తెలియజేసుకుంటున్నా. అలాగే ఏదైతే దీనిలలో సీట్లు ఉంటాయో, ముఖ్యంగా మీరు ఈరోజు యాగీ చేస్తున్నారు సీట్ల విషయంలో, ఇక్కడ ఫిలప్ అయ్యే సీట్లలో కూడా 50% సీట్లు గవర్నమెంట్ కోటా పరిధిలోకి వస్తాయి. అంటే ఎవరైతే సిఈటి కౌన్సిలింగ్ ద్వారా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అలాగే సెంట్రల్ మన ఏదైతే నేషనల్ ఎగ్జామ్ ఉంటుందో దాని ద్వారానే ఫిలప్ చేసే దానిలో 50% సీట్లు పేద ప్రజలకే చెందే విధంగా పీపీపీ మోడల్లో కూడా కావాలని చెప్పి మేము గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా పేదల గురించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ రోజుకి ప్రైమరీ హెల్త్ సెంటర్ల నుంచి ఏరియా హాస్పిటల్ వరకు చూడండి ఏ విధంగా చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించిందో ఒకసారి మీరు గ్రహించాల. మేము దాంట్లో కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. రేపు పీపీపీ మోడల్లో పూర్తయినా కూడా ఏవైతే గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ మెడికల్ కాలేజీలకు లింకప్ అయి ఉంటాయో ఆ హాస్పిటల్లో 70% బెడ్లు, అంటే 170% బెడ్లు కూడా ఏదైతే ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక సంజీవినిగా ఉందో ఎన్టీఆర్ వైద్య సేవ కింద తీసుకొని వస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ భారత్ ఏదైతే స్కీమ్ ఈరోజు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇస్తున్నామో ఆయుష్మాన్ భారత్ కిందే తీసుకొని వస్తున్నాం. అలాగే ఇక్కడ ఎవరైతే పేద విద్యార్థులు అని చెప్పానో వాళ్ళు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ కులాలకు చెందినవి వాళ్ళకే సీట్లు వస్తాయని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు పీపీపీ మోడల్ అంటే ఏదో మన దేశం కాదు వేరే దేశం వాళ్ళకి మనం ఇవ్వడం లేదు. ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని ద్వారానే ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలు, డెంటల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ద్వారానే ఈ హాస్పిటళ్ళు కాలేజీ కూడా నడుస్తాయని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా నేను ముందే చెప్పాను, జగన్మోహన్ రెడ్డి ఆకట్టు మేము ఎక్కడ రాష్ట్రానికి సంబంధించిన పేద భూములు అమ్ముకోలేదు. ఎక్కడ గవర్నమెంట్ భూములను రూపాయికో 2 రూపాయలకో వాళ్ళ అనుగుణమైన సంస్థలకు కేటాయించలేదు. రాష్ట్రంలో ఉన్న మైన్స్ కేటాయించడం లేదు. ఎక్కడ ఏ విధమైన 1 రూపాయికి సంబంధించిన భూమి కానీ ప్రజా సొత్తు ఈ ప్రభుత్వం ఎక్కడా వేస్ట్ చేయలేదు. మేము ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. ఏదైతే మీరు 33 సంవత్సరాలు అని చెప్పామో ఆ 33 సంవత్సరాలకు కూడా ఏదైతే ఈరోజు మెడికల్ కాలేజీలు కడుతున్న సంస్థలు ఉన్నాయో మీరు అంటున్న ప్రైవేట్ సంస్థలు వాళ్ళు కూడా లీజు చెల్లిస్తారు. ఆ భూమికి కూడా లీజు చెల్లించే విధంగా మేము మా యొక్క జీవోలో స్పష్టంగా మీకు తెలియజేయడం జరిగిందని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇవన్నీ పక్కన పెట్టాలండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బాగా గమనిస్తున్నారు. ఈ 18 నెలల్లో అయిన దానికి అవనదానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన అనుయాయులు ఎక్స్ఎమ్మెల్యేలు అలాగే వాళ్ళ పార్టీ క్యాడర్ కూడా
ఎన్నో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, రైతులకు మంచి చేయడం పోతే అక్కడ వాళ్ళు ఉలికిపాటు పడుతున్నారు. రైతులు బాగున్నారంటే రైతులకు సంబంధించి ఏదో ఒక దీక్ష చేస్తారు. కార్మికులు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని మీద పోరాడతారు. ఈరోజు గర్వంగా చెప్తున్నాం, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఏదైతే నినాదం ఉందో దాన్ని నిలిపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు విశాఖ స్టీల్స్ కూడా 10,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ ఏదైతే ఇప్పించడం జరుగుతూ ఉంది. దానికి కూడా రేపు క్యాప్టివ్ మైనింగ్ ఏదైతే మైన్ కావాలో ఆ మైన్ కూడా సమకూర్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. కేవలం ఆరోగ్య రంగమే కాదు, అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తెలిసిన విషయాల్లో ఎక్కడ వెనుకబాటుతనం ఉండకూడదనే దృఢ లక్ష్యంతోనే ఈరోజు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే మన ప్రాంతంలో ఉన్న అంద్రినివా గాలేరు నగర్కి సంబంధించిన వర్కులు పెండింగ్ వర్కులు కూడా రాబోయే 1.5 సంవత్సరంలోనే పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఈ రోజుకి కూడా మేము ఒక హితబోధ పలుకుతున్నాం. మీకు నీతి నిజాయితీ ఉంటే మీరు ఎక్కువ సభ్యులున్న మండలికి ఎందుకు వస్తున్నారు? మీకు 11 మంది సభ్యులున్న ఎమ్మెల్యేలు మీతో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి కూడా ఎందుకు శాసనసభకు ఎందుకు రావడం లేదని అడుగుతున్నాం. మీరు ఈరోజు కోటి సంతకాలు అని చెప్పి నానా యాగి చేసి అక్కడ పోయి గవర్నర్ను కలిసే బదులు రేపు శీతాకాల సమావేశాలు వచ్చినప్పుడు తప్పకుండా అసెంబ్లీకి రండి, చర్చించండి. ఏదైనా మనకు ప్రజలు ఓట్లేసి 5 సంవత్సరాలు గెలిపించినప్పుడు మాట్లాడే హక్కు మనకు ఉంటుంది. కాబట్టి ఏదైనా అసెంబ్లీ సాక్షిగా తెలుసుకోవాలి తప్పక ఏదో మీ కింద ఉండే క్యాడర్ను ఉత్తేజపరిచేదానికో లేకపోతే మీ ఉనికి కాపాడుకునేదానికో ఇలాగా మందు బాటళ్ళు బిర్యానీలు ఇచ్చి కలెక్టర్ లైట్లను ముట్టడించడం భావ్యం కాదు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి. ఈరోజు ప్రజలు ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు. ఎందుకంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ఏదైతే ఈరోజు ఎలక్షన్లు పెట్టుకుంటాం దాంట్లో కూడా మీకు పరాభవం తప్పదు. ఇవన్నీ మీరు గుర్తించుకొని ఇలాంటి పనులు చేస్తున్నారని మేము చెప్తున్నాం. మేము ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేసుకుంటూ, అలాగే నిన్న వైజాగ్ గురించి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు వైజాగ్లో కేవలం 600 కోట్ల రూపాయలు పెట్టి ఒక భవంతిని కట్టుకోవడం జరిగింది. అదే వైజాగ్లో ఈ 18 నెలల్లో కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికే దక్కింది. ఎందుకంటే ఎన్నో అత్యున్నతమైన కంపెనీలు కేవలం బెంగళూరే కాదు, హైదరాబాదే కాదు, పూణే కాదు, బాంబే కాదు, విశాఖపట్నం కూడా ఈ భారతదేశంలో మంచి నగరం అని దాన్ని గ్రహించారు. దానికంతా గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రాండ్ ఇమేజే. కాబట్టి నిన్న కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మొన్న గూగుల్ వరకు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని తెలియజేసుకుంటున్నాం.